హాయ్ అండి, వెల్కమ్ టు ది మౌనికాసింహ వ్లాగ్స్. ఈరోజు నాకు తెలిసిన చికెన్ కర్రీస్లలో ఒక వెరైటీ చేసి చూపించాలనుకుంటున్నానండి. దీనికోసం ఒక యాలక్కాయ, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు, నూగులు, బిర్యానీ ఆకు, కొంచెం పచ్చి కొబ్బరి ప్లస్ కొంచెం గసగసాలు, జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి. అన్నీ కలిపి వేపిన తర్వాత ఇది మిక్సీ చేసుకోవాలి. ఇంకా వేరే మసాలా అవసరం లేదండి, ఈ మసాలా పేస్ట్ సరిపోతుంది. ఇది పక్కకు పెట్టేసేసి స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి ఒక పెద్ద ఆనియన్, ఒక టమోటా, ఒక 4-5 పచ్చిమిర్చి లైట్గా వేయించుకుందామండి. పచ్చి వాసన పోయేదాకా వేగితే సరిపోతుంది. ఇందులో కొంచెం చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా వేగిపోతాయి. మరి ఎక్కువగా మగ్గన అవసరం లేదండి, కొంచెం లైట్గా పచ్చి వాసన పోయి ఇలా మగ్గితే సరిపోతుంది. కర్రీ కోసం సకొని ఆయిల్ వేసేసి ఒక చిటికెడు జీలకర్ర, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుందామండి. ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాము, కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందామండి. నెక్స్ట్ పసుపు పేస్ట్ వాసన పోయేంతసేపు ఒక 5 సెకండ్స్ అట్లా ఫ్రై చేసిన తర్వాత ఇందులో డైరెక్ట్గా చికెన్ యాడ్ చేసుకుందామండి. టమోటా ఆల్రెడీ మనం మగ్గించి పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా మసాలాలు కూడా ఏం అవసరం లేదండి, ఫస్ట్ ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాలతో సరిపోతుంది. ఇందులోనే ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి మన కారానికి ఎంత కారం సరిపోతుందో చూసుకొని కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసేసి ఒక 5 to 10 minutes స్లిమ్లో ఉంచండి. కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గ పెట్టేసుకోండి. సాల్ట్ ఫస్ట్ ఆనియన్స్లలో కూడా యాడ్ చేసాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి సాల్ట్. ఇలా కొంచెం వాటర్ ఫామ్ అవుతుందండి స్లిమ్లో పెట్టి మగ్గించుకున్న తర్వాత. కొంచెం వాటర్ అంతా వచ్చిన తర్వాత అంటే పీస్ ఒక 30-40% ఉడికిపోయిన తర్వాత పేస్ట్ యాడ్ చేసుకుందాము. ఇది అంతా గ్రైండ్ చేసి నేను రోల్లో రుబ్బి పెట్టుకున్నానండి. రోట్లో టేస్ట్ బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అంతా కొబ్బరి, ధనియాలు అది ప్లస్ టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ మగ్గ పెట్టుకున్నాం కదా, మొత్తం కలిపి పేస్ట్ లాగా చేసేసి ఇందులో యాడ్ చేసేసి బాగా కలిపిన తర్వాత మనకి ఇంకొంచెం గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేసేసి ఒక 20 minutes స్లిమ్లోనే మగ్గనియండి. చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది స్లిమ్లో మగ్గబెట్టడం తర్వాత. ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తే చికెన్ రెడీ అయిపోయిందండి, మగ్గిపోయినట్టు. నేను ఇక్కడ కొంచెం ఒక చిటికెడు కస్తూరి మేతి క్రష్ చేసేసానండి, మీకు కావాలనుకుంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. చికెన్ రెడీ అయిపోయిందండి. మీరు ఇక్కడ చూసినట్టయితే లెగ్ పీస్ కూడా చాలా అంటే చాలా మెత్తగా మగ్గిపోయింది. స్లిమ్లో మగ్గించుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ప్లస్ రోల్లో రుబ్బడం వల్ల ఎక్కువ ఘాటు కూడా ఉండదండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్